హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. మా దగ్గర అయితే మాత్రం వర్షాలు కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి. రోజుకి ఏదో ఒక టైం అయితే వర్షం పడతానే ఉంది. కానీ ఆంధ్ర సైడ్ ఏంటంటే వర్షాలు రావట్లేదంటండి. ఎండాకాలం లాగా వర్షాలు అయితే కాస్తా ఉన్నాయంట. మీ సైడ్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే రోజుకి ఒకసారైనా సరే ఖచ్చితంగా వాన అయితే పడుతుంది. సో ఈ రోజు ఏంటంటే మేము ఫ్రిడ్జ్ పోయిందని చెప్పేసి అన్నాను కదండి. అయితే ఫ్రిడ్జ్ చూద్దాము అంటే మేము ఆన్లైన్లోనే చూసాము ఆల్రెడీ. కాకపోతే దాని సైజ్ ఎంత వస్తుంది ఏంటి అన్నది క్లియర్గా తెలియట్లేదు అనమాట. అందుకే ఒకసారి అయితే వచ్చి చూద్దాం డైరెక్ట్ అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చి చూస్తున్నాము. అయితే మా హస్బెండ్కి ఏమో త్రిబుల్ డోర్ తీసుకోవాలని చెప్పేసి ఉన్నదనమాట. ఆయనకి త్రిబుల్ డోర్ అయితే అంత లుక్ ఏం సరిగ్గా కనిపించట్లేదు. డబల్ డోర్ అయితేనే బాగుంటుందనేమో నేను అంటున్నాను. సో ఎల్జీ ఇంకా శాంసంగ్ ఇందులో చూసారు కానీ కానీ మేము అనుకున్న కలర్ లేదనమాట. మేము ఏంటంటే ఈ కలర్ అయితే అనుకున్నాము. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్న చూడండి ఆ కలర్ అయితే అనుకున్నాము. సో ఆ కలర్ అయితే ఉండట్లేదు అనమాట. బ్లాక్ కలర్ అయితేనే ఉంటుంది. సరేలే ఒకసారి మనం అనుకున్న సైజ్కి ఇక్కడికి వచ్చి చూద్దాము. ఆ సైజ్ ఎంత ఉందో మనకి క్లియర్గా తెలుస్తుంది కదా అని చెప్పేసి మేమైతే చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. ఎన్ని రకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి. నేను అనుకున్నది ఏంటంటే డబల్ డోర్ తీసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాము. సింగిల్ డోర్ ఏంటంటే ఇప్పుడు దాకా వాడాం కదా, అది ఎలాగో స్పేస్ సరిపోవట్లేదు. ఎలాగో తీసుకుంటున్నామంటే కొంచెం పెద్దది తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఒక రోజు 2 రోజులు వాడేది కాదు కదా, లాంగ్ టైం వాడాలి కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాం అనమాట. ఇది నేను అనలేదులేండి, మా హస్బెండే అన్నారనమాట. నేనైతే మామూలుగా చిన్నది అనుకున్నాను కానీ మా హస్బెండ్ నువ్వు సరిపోవట్లేదు అంటున్నావు కదా, పెద్దది తీసుకుందాంలే అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ మేము ఫ్రిడ్జ్లు చూస్తుంటే ఇవేమో డీప్ అయితే కింద వచ్చిందండి, మామూలు ఫ్రిడ్జ్ ఏమో పైన వచ్చింది అనమాట. ఇది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న అంటే కాలు నొప్పులు, నడు నొప్పి, వంగలేని వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళకంటండి ఆ టైప్ అయితేని అంటే ఎవరైనా తీసుకొచ్చలే కానీ వాళ్ళు చెప్పింది అయితే అలా చెప్పారు. అంటే డీప్ ఫ్రిడ్జ్ అంత యూస్ చేయరు కాబట్టి ఎక్కువ. సో మామూలు దాంట్లో మన కూరగాయలు మనకి వండుకున్న ఫుడ్ పెడతాం కాబట్టి అది పైకి అయితే వస్తుంది డోరు. సో కింద వచ్చేసి ఏంటంటే మనకి డీప్ ఫ్రిడ్జ్ అయితే వచ్చింది అనమాట. వచ్చేసి త్రిబుల్ డోర్ అండి. కింద అయితే ఈ విధంగా ఒక డోర్ అయితే వస్తుంది మనకి. ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, మధ్యలో అయితే మనకి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, పైన వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇలా 3 డోర్లు అయితే వచ్చింది. మా హస్బెండ్కి ఏమో అది తీసుకోవాలని ఉందన్నమాట. కానీ అది చూడడానికి పొడవుగా కనిపిస్తుంది కానీ లుక్ అయితే అస్సలు బాగాలేదనమాట, నాకు నచ్చలేదు. సో ఇంక అందుకే అది చూస్తూ ఉన్నాము. ఇంక ఇటు పక్కకు వస్తే ఇక్కడైతే ఇంకా పెద్ద ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయన్నమాట. ఓ పక్కన అయితే డీప్ ఫ్రిడ్జ్ వస్తుంది, ఇంకో పక్కన వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ అయితే వస్తుంది కదండి. సో ఇవన్నీ చూస్తుంటే పెద్ద పెద్ద బీరువాలాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవైతే పెద్ద ఇల్లు ఉన్నకి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఒక సైడ్ ఒక సైజు ఉన్నాయి, ఇంకొక సైడ్ ఇంకొక సైజెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి అయితే బాగున్నాయి కానీ చూడడానికి పెద్దలా కనిపిస్తుంది కానీ అందులో స్పేస్ మాత్రం అంతేం కనిపించట్లేదు నాకైతే. ఇటు సైడ్ ఉన్న చూడండి ఈ ఫ్రిడ్జ్లు అయితే మేము కువైట్లో ఉన్నప్పుడు వాడామన్నమాట. పెద్ద ఫ్రిడ్జ్ అది, చాలా పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. సో ఇటు పక్కన ఉన్నాయి చూడండి అవేనమాట ఫ్రిడ్జ్లు అయితేని. సో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇందులోని వాటర్ అంటే కూలింగ్ వాటర్ మనకి బయట ట్యాప్ అయితే వస్తుంది అనమాట. లాన్ అయితే ఫిల్ చేసుకోవాలి, అందులో వాటర్ ఫిల్ చేసుకుంటే మనకి కూలింగ్ వాటర్ వస్తాయి కదా. సో ఆ విధంగా అయితే వచ్చిందనమాట. బాగున్నాయి ఇవన్నీ చూస్తేనే. కానీ మనకి ఇలాంటివన్నీ సెట్ అవ్వాలండి, మనం ఏదో చూడడానికే తప్ప కొనలేము ఇవన్నీ. సో ఇంకా అలాగే ఇంకా కొన్నాం కదా, ఇంకా పిల్లలైతే ఇంక ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఓపెన్ చేసి అయితే చూస్తున్నారు. సో దీనికి ఏంటంటే మనకి ఐస్ బాక్స్ కూడా వస్తుందండి సెపరేట్గాని. సో కింద వచ్చేసి ఏమో వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే వచ్చింది. ఇలా అలా చూసుకుంటే బోల్డ్ రకాలైతే ఉన్నాయి అనమాట. మేము ఏ సైజ్ తీసుకోవాలో ఒకటి ఫైనల్ చేసుకున్నాము. కానీ మేము బయట షాప్లో తీసుకోవట్లేదు, ఆన్లైన్లోనే తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ, మనకి ఎయిర్ ఫ్రైయర్స్ కానీ, స్టవ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మా ఇంట్లో తర్వాత డ్యామేజ్ వచ్చేది స్టవ్వేనేమో, ఎందుకంటే పక్కనంతా తుప్పట్టేసి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి 3 పొయ్యిలు అంటే 3 బర్నర్స్ 4 బర్నర్స్ అలా ఉన్నాయన్నమాట. సో బాగున్నాయి ఇవి. ఇలాగా మనకి ఏంటంటే లైటర్ లేకుండా ఆటోమేటిక్గా వెలిగి ఉంటాయి కదండి, అదనమాట.
మేము కోవిడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ స్టవ్ అయితే యూస్ చేసేవాళ్ళము. అది ఇప్పుడు మా అత్తయ్య దగ్గర ఉంది కానీ అది ఆటోమేటిక్ సిస్టమ్ అయితే పోయిందనమాట. మామూలుగా లైటర్ తోటి అయితే వెలిగిస్తున్నారు. సో ఇంకోండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ అలా తిరుగుతూ ఉన్నాము. ఇంక ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఇంక అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఫ్రిడ్జ్ పోయి 20 days అవుతుంది. 20 days ఫ్రిడ్జ్ లేకుండా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా అలా చేయడం అంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట. సో ఫ్రిడ్జ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి అందులో పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా లిమిట్గా వండుకోవడం, లిమిట్గా చేసుకోవడం అన్నది బాగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లేనప్పుడు. సో ఫ్రిడ్జ్ వచ్చాడు మళ్ళీ అన్నీ అందులో పెట్టేస్తూ ఉంటాంలేండి. పిండిలని లేకపోతే మిగిలిన కూరలు, అన్నాలు అలాగా అన్నీ పెడతా ఉంటాము. ఇంక ఫస్ట్ రాగానే మేము పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంక కిందకు వచ్చి ఇక ఫోన్లో అయితే చూస్తున్నాము. నా ఫోన్ అయితే హీట్ అయిపోతుందండి, మామూలుగా హీట్ అవ్వట్లేదు అనమాట. దాన్ని తగ్గట్టు ఏంటంటే పైన గ్రీన్ కలర్ గీత అయితే వచ్చేసింది. సో దీని గురించి ఒక సెపరేట్ వీడియోలో షేర్ చేస్తానండి, ఎందుకంటే మేము దీనికి రాకముందే ఇంతకుముందు ఒకసారి వచ్చామన్నమాట. సో అప్పుడు దేనికి వచ్చాము ఏంటన్నది ప్రతిదీ చూపిస్తానులేండి షార్ట్ వీడియోలోని. ఎవరి దగ్గర చూసినా సరే ఈ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఇదైతే ఎంత ఉందో తెలుసా, 1,50,000 ఎంతో ఉన్నదనమాట చెప్పాలంటే ఈ ఫోను, ఐఫోను. సో ఇందులోనే నా ఫోన్లోనే ఆ ఫోన్లోని క్లారిటీ ఎలా వస్తుందా అని చెక్ చేస్తున్నాను. నా ఫోన్ ఎక్కడ ఒక మూలకు కూడా సరిపోతుంది. నాదైతే శాంసంగ్ ఫోన్ అండి. సో అలాగా ఇంకా చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఫోన్లో అయితేని. ఇంకా ఐఫోన్ మనం తీసుకుంటే మళ్ళీ దాన్ని యూజ్ చేయడానికి అది ఏదైనా పోయిందంటే దాన్ని రిపేర్ కట్ట చేయించాలంటే మనకి ఫోన్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నామో అంతే కాస్ట్ పెట్టి రిపేర్ చేయించాలనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. మరి చూద్దామనండి ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సో అది ఇంక తర్వాత అయితే ఇది అమ్మున్నప్పుడు వీడియో అనమాట. అప్పుడు బోటి అయితే తీసుకుని వచ్చాము. సో ఇదైతే నేను షార్ట్ వీడియో షూట్ చేశాను అనమాట. అప్పుడు షార్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు ఇది, కాకపోతే ఇంక ఈ వీడియోలో యాడ్ చేద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు బోటి ఫ్రై ఎలా చేసామన్నది చూపిస్తాను, అలాగే బోటి కూడా ఎలా క్లీన్ చేసామన్నది కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక ఇనుపుల్ల అయితే తీసుకున్నానండి. ఆ పుల్లకి బోటి పేగలు ఉంటాయి కదా, అంటే ఈ బోటీది ఉంటుంది కదా. సో దాన్ని అయితే పెట్టి లోపల అంతా అంటే రివర్స్ చేసామంటే మనకి లోన్ ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పుల్లకైతే మొత్తం ఎక్కిచ్చేసి అది మళ్ళీ ఎదర పట్టుకుని మనం లాగామంటే మనకి రివర్స్ అయిపోతుంది అనమాట అది. సో రివర్స్ అయినప్పుడు ఏంటంటే ఇలా మనం చెయ్యి ఇలా నొక్కుబెట్టి ఇలా లాగితే దాని ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది. తర్వాత మనం బట్టలు గుంజినట్టు దాన్ని గుంజేసామంటే ఒక 2-3 సార్లు అంతా క్లీన్ అయిపోతుంది. పొట్ట ఎలా క్లీన్ చేస్తున్నామంటే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా ఇంకా పసుపు అయితే వేసుకుని పొట్ట అయితే వేసేసిందండి. వేసేసి ఎక్కువ మరగకూడదు అనమాట, కొంచెం వేడైతే సరిపోతుంది. సో నేను లాస్ట్ టైం తెచ్చినప్పుడు అండి ఈ పొట్టతో చాలా తిప్పలే పడ్డాను. అసలు చెప్పాలంటే ఒక రోజంతా దీంతో పెట్టేసింది. ఎందుకంటే నేను బాగా మరిగించేసాను అనమాట, దాన్ని ఉడికించేసాను. అందులో పెట్టి ఉడికించినప్పుడు అది అసలు తోలు రాలేదండి. ఇక్కడ మా అమ్మ తీస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనకి ఎక్కువ అది మరగవలసిన అవసరం కూడా లేదు. చిన్నగా అలాగ ఒక వేడి నీటిలో కాసేపు ఉంచామంటే సరిపోతుంది అనమాట. సో బేకింగ్ సోడా వేస్తే ఏంటంటే బాగా ఈజీగా వచ్చేస్తుంది అండి. సో ఇలా చేత్తో తీయడానికి ఇబ్బంది అయితే మాత్రం మనకు చాక్ తోటి కూడా గోకేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కత్తిపెట్టి ఉన్నది అనుకోండి ఇంకా బెటరు, కానీ ఇక్కడ కత్తిపెట్టి ఉన్నది కానీ దానికి పొద్దున లేదనమాట. అందుకే ఇలా చాక్ పెట్టి ఇలా లాగేస్తుంది. అసలు ఎంత బాగా వచ్చేసిందో, నేను చేసినట్టు మాత్రం ఎన్ని తిప్పలు పడ్డానో దీంతో ఆ రోజు. మమ్మీ ఇలా ఈజీగా దాంతో అనేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎంత తెల్లగా వచ్చేసిందో చూడండి మొత్తం అంతా అని. ఇప్పుడైతే దీన్ని ఉడకబెడుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ వేడి నీళ్ళు అయితే పెట్టుకుందంటే వాటర్ పెట్టుకుంది, అందులో పసుపు వేసింది, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని అయితే ఉడకబెట్టుకుంటుంది అనమాట. సో ఇదంతా బాగా ఉడకాలన్నమాట. విజిల్ పెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఉడికిపోతుంది. సో ఇంకోండి ఇదంతా ఇలా దగ్గరగా అయితే ఉడికిపోయింది చూడండి, మొత్తం అంతా ఇలా నుడతల కింద అయితే అడిపోయింది అనమాట. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నామండి. ఇందులోనే ఇది ఫ్రై అవడానికి అయితే ముందుగా సాల్ట్ అయితే వేసుకున్నాము. సో ఈ ఫ్రై అయ్యే లోపల మనకి బోటీ అయితే కట్ చేసుకుందామండి. ఇవైతే ఉడికిపోయి కాబట్టి మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ బోటీ కర్రీ ఉండట్లేదు, బోటీ ఫ్రై అయితే పెడుతున్నాం అనమాట. సో ఇంతకు ముందు నేను ఉన్నప్పుడు అయితే గోంగూర బోటీ అయితే వండాను, ఇప్పుడైతే అమ్మ అయితే ఫ్రై అయితే పెడుతుంది. సో ఈ విధంగా మొత్తం ఉడికించుకున్నాయన్నీ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా. సో ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇదంతా వేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి.
ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బోటీ అయితే ఉన్నది కదండి, సో అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఎంతమందికి బోటీ ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే అసలు ఇలాంటి ఏమి ఇష్టం ఉండేది కాదు, ఓన్లీ చికెన్ తర్వాత ఫిష్ అనమాట. ఇవే మా ఇంట్లో ఎక్కువ ఉండేవి. సో ఆ తర్వాత అలా 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 అలవాటు అయ్యిందనమాట ఈ బోటీ కట్టని. కాకపోతే అంత ఎక్కువ ఏం తినను, నాకు కొంచెమే తింటాను అనమాట. నాకు అంత ఫేవరెట్ అని చెప్పాను నేను ఏమీని. సో ఏదో టేస్ట్ కోసం అలా అయితే తింటామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా బోటీ అయితే వేసేసింది కదండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటు గరం మసాలా కూడా వేసింది. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసింది అనమాట. ఇక్కడ ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా దగ్గర ఫ్రై చేసుకున్నామంటే బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. మీరు ఇంకెవరైనా ట్రై చేయకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతేనమాట. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.